స్పాంటేనియస్గా నవ్వాలి. దట్ షోస్ ది స్టాండర్డ్ ఆఫ్ కామెడీ, ది పొటెన్షియాలిటీ ఆఫ్ కామెడీ. అక్కడ చూస్తున్నాగానే భలే నవ్వొచ్చిందిరా అని. అదే మీరు ఫైట్స్ కానీ, లేకపోతే రొమాన్స్ కానీ, లేకపోతే ఇంకో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ అద్భుతంగా చేశాడనుకోండి, లేకపోతే ఈ సాంగ్స్ ఇవి చేశాడనుకో, ఇంటికి వెళ్ళిన తర్వాత సినిమా చూసి డైనింగ్ టేబుల్లో భోజనం చేస్తే భలే చేశాడు కదా సాంగ్ అని డిస్కస్ చేసుకోవడానికి ఉంటుంది. కామెడీ హ్యాస్ నో స్కోప్ ఫర్ దట్. సో మనం ఇంత ఎందుకు సోది చెప్తున్నానంటే, మీరు అడిగిన ప్రశ్నకి ఒక చోట నుంచి మిమ్మల్ని నవ్వించగలిగిన ఎప్పుడు ఎక్కడ నవ్వొచ్చినా నవ్వుతాం. నవ్వటం అనేది వెరీ కామన్ ఫ్యాక్టర్ ఫర్ కామన్ హ్యూమన్ బీయింగ్. ఐ బిలీవ్ ఇన్ దట్. కానీ వెన్ వాజ్ ద లాస్ట్ టైం దట్ యూ రిమెంబర్ అట్లా మీరు ఏడ్పు వచ్చింది మీకు నవ్వుతూ లేదు, అంత దారుణంగా ఎప్పుడు ఎప్పుడైనా పాత టైంలో అన్న ప్రమాణం పూర్తిగా లేదు. నువ్వు మళ్ళీ పాత టైంలో కూడా నన్ను గుర్తు తెచ్చుకోమని 40-50 సంవత్సరాల క్రితం కూడా నవ్వలేదా సార్ అని కాదు. కళ్ళనీళ్ళు వచ్చేంత నవ్వు ఏమో ఐ డోంట్ రిమెంబర్. ఒకళ్ళు నవ్వానేమో తెలియదు. మీకు మీమ్ గాడ్ అని కూడా ఇప్పుడు రాజ్ కుమార్ గారు చెప్పారు కాబట్టి, డూ యూ సీ లాట్ ఆఫ్ మీమ్స్? డూ యూ ఎంజాయ్ వాచింగ్ మీమ్స్? నాకంటే ఎక్కువ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి అది మీమ్స్ నా ఫేస్కి సూట్ అవుతున్నాయో, లేకపోతే అలవాటైందో, లేకపోతే అందులో స్టఫ్ ఉందో లేదో తెలియదు. బట్ దే ఆర్ ఎంజాయింగ్. బ్రహ్మానందం, ది ఫేస్ ఆఫ్ బ్రహ్మానందం motto is to make them others laugh. That meme is giving most